నిన్న జరిగిన 2026 బడ్జెట్ సమావేశంలో రాఘవ్ చడ్డా అనే ఒక ఎంపీ గారు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ మాట్లాడారు. అందులో మెయిన్ వచ్చేసి క్రిప్టో గెయిన్ మీద, అంటే క్రిప్టోలో లాభం వస్తే 30% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, 1% టీడీఎస్ వసూలు చేస్తున్నారు చట్టబద్ధంగా. కానీ క్రిప్టోకి మాత్రం చట్టబద్ధత తీసుకురాలేదు. దీన్ని ఒక మనీ లాండరింగ్ లాగానే చూస్తుంది గవర్నమెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. దాదాపుగా సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల వాల్యూమ్ అనేది ఆఫ్ షోర్కి వెళ్ళిపోతుంది. అంటే వేరే ఎక్స్చేంజ్లకి, ఫారెన్ ఎక్స్చేంజ్లకి వాటికి వెళ్ళిపోతుంది. 73% ట్రేడింగ్ అనేది వేరే ఎక్స్చేంజ్లకి వెళ్ళిపోతుంది. సో ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. అంతేకాకుండా 180 స్టార్టప్ కంపెనీలు వేరే దుబాయ్, సింగపూర్ లాంటి కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి. సో దీనివల్ల ఓవరాల్గా ఇండియన్ గవర్నమెంట్కి 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బు రావట్లేదు. సో ఇండియాలో క్రిప్టోకి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి ఆ ఎంపీ గారు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో రెగ్యులేషన్స్ ఏమన్నా తీసుకొస్తారా లేదా అనేది.